ఎన్నడూ లేని తెలంగాణలో గింత పెద్ద ప్రమాదం జరిగిందని మస్తు మంది బాధపడ్డరు. సిగాచి పరిశ్రమల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ మంటల దాటికి ఇప్పటికే 54 మంది జీవించిండ్రు. పాపం 8 మంది కాలి బూడిదైతే కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకకుండానే అయినాయి. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఇప్పటికి సుతం అది ఎట్లా జరిగింది, ఏం కథ అనే వివరాలు బయటపెట్టలేదు సర్కారు. ఇక బాధిత కుటుంబాలను సర్కార్ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చిండ్రు. జీవించినోళ్ల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సీఎం రేవంత్ అన్న కూడా చెప్పిండు. కాకుంటే ఇప్పటికి సుతం ఇటు సర్కారు అటు కంపెనీ ఎవ్వలు ఏం సహాయం చేయలేదట. గందుకే ఇయాల బాధితులను తీసుకొని సంగారెడ్డి కలెక్టరేట్ బాట పట్టిండు హరీష్ అన్న. ఇగాడ కలెక్టర్ సార్ తోని మాట్లాడుకుంటా సో ఫైనల్ గా మా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఇస్తామన్న ₹1 కోటి ఇప్పటికి నెల అయింది. వారంలు ఇస్తారా 10 రోజులు ఇస్తారా స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులకు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ తరఫున దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1 కోటి చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏమైతుంది పైసా నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. సో కైండ్లీ అందరికీ డబ్బు ఇవ్వండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ ₹1 కోటి ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఏమూలకు సరిపోవు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి. ఇన్నారా సిగాచి పరిశ్రమల ప్రమాదం జరిగి జీవించినోళ్ల ఇంటోళ్లకు అట్లనే గాయాల పాలైనోళ్లకు పరిహారం ఇయ్యకుంటే కలెక్టరేట్ ముంగట టెంటేసి దీక్ష చేస్తాం, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండు హరిచన్న. అటెంకా ఆడ హరిచన్న గిట్ల మాట్లాడిండు. 54 మంది జీవిడిస్తే ప్రభుత్వ స్పందన బాధ్యతారాహిత్యంగా ఉన్నది. ఇక ఎస్ఎల్బిసి ఘటన జరిగి 150 రోజులు అయినా శవాలు బయటికొత్తలేవు. వాళ్ళు చనిపోయినరో బతుకున్నారో కూడా తెలియదు. ఇప్పుడు సిగాచి ప్రమాదంలో కూడా 8 మంది శవాలు ఇయ్యలేదు, కనీసం బొక్కలు బూడిద కూడా ఇయ్యలేదని గరానికొచ్చిండు. వెంటనే వాళ్ళందరికీ డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసిండు హరిచన్న. చూడాలి మరి దీని మీద సర్కారు ఏం చేస్తదో.